హలో అండి. నేను మహా. సినిమాలో డైలాగ్‌లైనా, టెడెక్స్‌లో స్పీచ్‌లైనా ఆవిడ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తారు. జీవితంలో అన్ని డక్కామొక్కీలు తిని గెలిచిన తర్వాత ఆ మాత్రం కాన్ఫిడెన్స్ సహజమే. మనతో ఉన్నారు శ్రీమతి గీతా భాస్కర్ దాస్యం, స్కిల్స్ ట్రైనర్, టీచర్, యాక్ట్రెస్ అండ్ సీఈఓ ఆఫ్ ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో మహా. మ్యామ్, మీరు అనుకోకుండా యాక్ట్రెస్ అయ్యారు. అంటే ప్రీ ప్లానింగ్ అయితే ఏం లేదు కదా! సో, అలా మిమ్మల్ని మీకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ మూవీస్ ఏమున్నాయి? ఫేవరెట్ యాక్టర్స్ ఎవరున్నారు? హీరోస్ ఎవరున్నారు? సో, ఈరోజు మన టాపిక్ అదే మాట్లాడుకుందాం. అంటే పెద్ద పెద్ద టాపిక్స్ నుంచి ఇది చిన్న రిలాక్సేషన్ మీకు. నాకు సినిమా అంటే 3 అవర్స్ కూర్చొని టైం వేస్ట్. నేను చెప్పినాను కదా! టైం నాకు బాగా అలవాటైపోయింది. అది 3 అవర్స్ టైం ఎందుకబ్బా సినిమా అని అనుకునేది. బట్ సేయింగ్ సో నాకు సినిమా అంటే ఇప్పుడు సినిమానే ర నా అవును. కొడుకు సినిమాలోనే ఉన్నాడు. నేను కొంచెం కొంచెం అంతా సినిమాల్లో ఎళ్ళిపోయినాను కాబట్టి నాకు హ్మ్, ఇట్ టీచస్ అస్ ఎ లాట్ సినిమా అన్నది. నాకు ఎవరు ఇష్టమని అంటే నాకు 'శివాజీ గణేషన్' సినిమాలు బాగా ఇష్టం ఉండేది. చాలా దగ్గర చెప్పిన మా నాన్న ఎప్పుడు ఎంజీఆర్ సినిమాకి తీసుకుపోయేది. ఆయన డీఎంకేలో ఉండేది ఆయన కొంచెం. సో, మా తమ్ముడికి నాకు ఎప్పటికి ఫైట్ అనమాట, ఆర్గ్యుమెంట్. వాడికి ఎంజీఆర్ అంటే ఇష్టం ఉండేది. నాకు శివాజీ అంటే అనమాట. వి యూజ్డ్ టు ఆర్గ్యూ అనమాట. వి యూజ్డ్ ఇమిటేట్ అనమాట. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారని. కానీ వాళ్ళది నాకెందుకో ఎంజీఆర్ సినిమా పాటలు బాగుంటది. పాటలు బాగా ఇష్టం. మరి మీరు చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్‌లో ఫస్ట్ మీకు బాగా నచ్చిందేది? అండ్ నెక్స్ట్ మీరు ఎక్కువ మీకు ట్రావెల్ చేసి హార్ట్‌లో గుర్తుండిపోయిన మూవీ? 'సాగర సంగమం' ఓహ్! బాగా ఇష్టం. ఒక మంచి అది డైలాగ్. ఒక్కటి అనేది కాదు. మెనీ మూవీస్ ఆర్ దేర్. అంటే మనం ఇదే ఇష్టం అదే అని కాదు. మెనీ మూవీస్ ఉన్నాయి. సినిమాలు సొసైటీని ప్రభావితం చేస్తాయని కొంతమందంటారు. లేదా అసలు బయట జరిగేవే సినిమాలు తీస్తారని ఇంకొంతమంది అంటారు. అంటే సినిమా అన్నది ఒక ఆర్ట్ అనమాట. క్రియేటివ్ అవుట్‌పుట్ అది. అండ్ ఎప్పుడైతే నాకు యాస్ ఎన్ ఆర్టిస్ట్ నేనంటా క్రియేటివిటీ ఆల్వేస్ షుడ్ హావ్ ఎ సోర్స్ అనమాట. ఒక సోర్స్ ఉంటది. ఉన్న దాంతో ఉన్నది చూసిన దాన్ని అంటే అనుభవించిన దానిదే వాళ్ళు రాస్తారనమాట. సో, దే ఆర్ మోర్ క్లోజ్ టు ద సబ్జెక్ట్. వాళ్ళు చూసి ఉంటారు. దాన్ని బయట అయ్యేదే చూపిస్తారు. అంతే. ఎక్కువ అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసి చూపియొచ్చు. మనకేమో ఆహా! ఇట్లా కూడా అయితదా? ఇట్లా కూడా ఉంటదా? అని అనుకుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు మనకు అర్థమైతుంది. ఎన్నో అయితున్నాయి. సో, సినిమాని చూసే పాడైతున్నారు. సినిమాని చూసే నేర్చుకోవచ్చు అనేది ఏం లేదు. నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ నువ్వు రాంగ్‌గా తీసుకుంటే మరి అంతే మరి. అదే. అది నేర్పిందనేది కాదు. సో, నువ్వు చూసే తీసుకునే యాంగిల్‌లో విధానం ఉంటుంది. ఉంటది. అవును. ఇప్పుడు కొన్ని రియల్ స్టోరీస్ అని చెప్పి తీసిన మూవీస్ కూడా చాలా పీక్స్‌లో హిట్ అవుతున్నాయి. సో, కొన్ని క్రియేట్ చేసినవేమో కొన్ని హిట్ అవుతాయి. కొన్ని నార్మల్ అవుతాయి. సో, అందులో మరి ఎక్కువ రియల్ అంటే నిజంగా జరిగినయే చేస్తున్నారు కదా! అంటే కొన్ని రియల్ స్టోరీస్ ఉండొచ్చు. కొన్ని ఫిక్షన్ ఉండొచ్చు. కానీ నాకైతే ఎక్కువ రియల్ స్టోరీస్ చూడాలంటే నాకిష్టమనమాట. రియల్ ఇన్సిడెంట్స్ చానా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ! కూడా చానా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 'తరుణ్' తీసినది 'పిట్టకథల్లో' తీసుకున్న స్టోరీ కూడా ఇట్స్ యాక్చువల్లీ ఎ రియల్ స్టోరీ అనమాట. సినిమాలు చూసి మనుషులు మారతారా? చెడ్డ పనులు చేస్తారంటారా? మరి హీరోలు చేసే మంచి పనులు ఎందుకు కాపీ చేయరు? చేస్తారు. చాలా మంది జేస్తారు. అంటే నీకు తెలవదు గావచ్చు. కానీ చాలా మంది చేయొచ్చు. అంటే సినిమాను జూసే చెడిపోయినారని అనేది తప్పు అది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని వస్తున్నాయి. ఇవాళ పొద్దున నేను జూసినాననమాట. ఒక ఆమె వచ్చి కొరియర్ అని తీసుకొనొస్తారు. ఒక పేపర్ ఇచ్చి సైన్ జేయమంటాడు. ఆ పేపర్ సైన్ జేసుకొని తీసుకొని మళ్ళా వచ్చినప్పుడు ఆ గేట్ లాకేసి ఉంది. అది ఆ గ్యాప్ ఉంటది గదా! ఆ గ్యాప్‌లో చెయ్యేసి చైన్‌ని స్నాచ్ చేసి ఉన్నాడనమాట. అది ఆఫ్‌కోర్స్ కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఉంది. పెట్టినారు వాళ్ళు. కానీ అది చూసి వేరే వాళ్ళు అంటే వేరే కొరియర్ వాళ్ళు చేసేటోళ్ళు మనం జాగ్రత్త పడాలా గానీ, అవునవును. అండ్ మళ్ళా వాళ్ళు ఎవరో ఒకరు మేబీ దే విల్ కాపీ ఇట్ కదా! ఆహా! అవును. ఇట్లా కూడా మనం జేసుకోవచ్చు అనేసి. సో, మనం జాగ్రత్తలో మనం ఉండాలి. అంతేగాని అది చూసి వీళ్ళు పాడైనారు, అది చూసి వీళ్ళు నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు. సినిమాలో గూడా మనం చానా జూస్తాం కదా! సినిమానే ఎందుకు మనం పిన్ పాయింట్ జేసి ఇది చెడు నేర్చుకున్నారు, మంచి నేర్చుకున్నారు అని కాదు. ఇప్పుడు మొత్తం చానా వరకు మనకు అన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంది చానా వరకు. సో, ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్ ఈస్ ఎ టీచర్. మనం రిసీవ్ చేసుకునే దాన్ని అంతే. బట్టి అంతే. 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 ఫిల్మ్ మేకర్స్‌కి సొసైటీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి? ఫిల్మ్ ఈస్ ఎన్ ఆర్ట్ కదా!
అంటే ఎంత స్టడీ చేసి ఒక ప్రోగ్రామ్ ఐ మీన్ ఒక స్టోరీని తీస్తారు వాళ్ళు. ఉట్టిగానే అట్లా రాసి తీయరు ఎవరు. అండ్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దానికి. కెమెరామెన్, మ్యూజిషియన్స్ అందరూ. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ కదా! సో, ఆ రిస్క్ తీసుకొనే రాస్తారు వాళ్ళు. యాక్సెప్ట్ చేయాలి, చూడాలి, నా నా వర్క్‌ని మెచ్చుకోవాలి అనేసి తీస్తారు ఎవరైనా కానీ. సో, అలా వాళ్ళు రాసుకున్న టైంలో స్టోరీని అనుకున్నది అనుకున్నట్టుగా క్రమంలో లిమిట్స్ కొంచెం క్రాస్ చేయాల్సుంటది వాళ్ళు. అవును. ఎప్పుడు సో గాని ఏదైనా కానీ ఇప్పుడు ఒక కథ చెప్పాలంటే మనం ఎగ్జాజరేట్ చేసి చెప్తాం కదా! హ్మ్. చిన్న పిల్లలకి ఒక కథ చెప్పాలంటే ఎంత ఎగ్జాజరేట్ చేసి యాక్షన్ ఒక తోటి క్యూరియస్ క్రియేట్ ఆ! చేస్తాం. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాం కదా! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ క్రాస్ చేసిన లిమిట్స్‌కి నార్మల్ ఆడియన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది గదా! అదే అంటున్నాను నేను. ఇచ్చేటోళ్ళు ఇస్తారు. తీసుకునేటోళ్ళని బట్టి కూడా ఉంటది. ఎట్లా తీసుకుంటారో తీసుకోవాలి అంతే గాని ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు తరుణ్‌ది 'ఈ నగరానికి ఏమైంది' నేను చెప్పి ఉన్నాను కూడా. తాగుడు తాగుడు ఏందిరా ఈ తాగుడు. ఐ వాస్ సిట్టింగ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్ అనమాట. ఇది ఏంది సీన్ మారుతదా? ఇది ఏదైనా మారుస్తాడా ఏంది? మళ్ళా ఇంకా మళ్ళా తాగుడే వస్తుందని. ఎందుకంటే పక్కన కూర్చున్న వాళ్ళంతా మా చుట్టాలనమాట. ఎవరికీ నచ్చలేదు అది. సెన్స్ అయిపోతది. అంటే మనకు ఆడియన్స్ తెలుస్తది కదా! హౌ దే ఆర్ రిసీవింగ్ ఇట్ అన్నది. దాంట్లో చానా వరకు డెప్త్ ఉంది. ఉన్నదే చానా అంటే అయ్యేదే డ్రింకింగ్ ఒకటే చూపిస్తారు. గాకుండా ఇంకా 2 అంటే అందులో చాలా ఉన్నాయి గదా! చానా ఉన్నాయి. ఆ! బట్ అది అంత మరీ బ్లేటెంట్‌గా అవి చూపిస్తారా? అట్లా చూపిస్తారా? అని అనుకుంటాం మనం. అయ్యేది చూపిస్తున్నారు. ఇట్స్ హౌ యూ టేక్ ఇట్ అనమాట. తర్వాత రెండోసారి, మూడోసారి చూసినంకనే దాని డెప్త్ అర్థమైతది. బట్ అట్ దట్ పాయింట్ మనం చూసేటప్పుడు పక్కన వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ అయితారు అన్నది కూడా మ్యాటర్స్. అంటే ఒక వర్గం వాళ్ళకి ఆ మూవీ చాలా నచ్చింది. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద మెంబర్. అంటే 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 ఏజ్ కూడా ఇన్‌స్టంట్‌గా యంగ్‌స్టర్స్ లైక్డ్ ఇట్. అది ఆ మూవీ చూసిన తర్వాత కూడా చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ట్రిప్ ఎళ్లి సేమ్ ప్లేసెస్ కూడా విజిట్ చేశారు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ మీమ్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. బావుంటుంది. సో, మిగతా కల్చర్స్‌లో తెలీదు గానీ, మనం మాత్రం సినిమా స్టార్స్‌ని చూసే విధానం వేరు. సో, ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా వాళ్ళు రియల్ లైఫ్‌లో కూడా పాజిటివ్‌గానే, పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. సో, ఈ మైండ్ సెట్ అది ఎంతవరకి కరెక్ట్ అని? అది తప్పు. చానా తప్పు అది. అంటే వాళ్ళు చేసేది యాక్టింగ్ అంటాం కదా! హ్మ్. అంటే వాళ్ళు దే లివ్ వన్ క్యారెక్టర్ అండ్ దే కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అదే క్యారెక్టర్‌లనే వాళ్ళు ఉండాలని అంటే ఎట్లా అది? హ్మ్. తప్పు కదా! అంటే వాళ్ళు ఒక దాంట్లో దిగిపోతారనమాట. అంతే. దాని తర్వాత బయటకొచ్చినాక నార్మల్‌గా ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు అంతే. అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్‌లో చూసి తర్వాత లిటిల్ బిట్ చేంజ్ అన్నా అది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు గదా! మ్యామ్. అదే అది సినిమాలాగా చూడ చూసే ఒక ఇది మైండ్‌సెట్ రావాలి ఇంకా. ఇంకా రాలేదు అనమాట. ఒకప్పుడు మూవీస్‌లో స్టోరీ అనేది చాలా వెయిట్ ఉండేది మ్యామ్. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా లేవని అనట్లేదు. కానీ కొంచెం మోస్ట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్‌తోని ఉంటున్నాయి. అంటే అప్పట్లో సినిమా అంటే వేరు. అది అంటే టెక్నాలజీ కూడా అంత ఇది లేకుండా ఉండే అనమాట. ఇప్పుడు అంత అడ్వాన్స్ అయిపోయింది. సో, చాలా మంది తీస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ పెయింటింగ్ అనమాట. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వీలైనంత వరకు ఆడియన్స్‌ని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని చేస్తారు. దే హావ్ టు డూ దట్. ఎందుకంటే పబ్లిక్ పోయినాక దే హావ్ టు థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అనమాట. అప్పటి సినిమా. ఇప్పటిది ఇప్పటిదే. హ్మ్. అంతే. దేని దాన్ని యుల్ హావ్ టు అడ్మిట్ అండ్ ఎంజాయ్ ఇట్ అనమాట. అప్పటి సినిమా లాగానే నువ్వు ఇప్పుడు తీయాలని అంటే మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ వోంట్ లైక్ ఇట్. హ్మ్. నచ్చకపోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 6, 7 ఇయర్స్ నుంచి స్టిల్ హీరోలను కూడా నెగెటివ్ షేడ్స్‌లో చూపియడం కామన్ అయిపోయింది. ఈవెన్ 'పుష్ప' కావచ్చు, 'యానిమల్' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు. సో, బట్ ఈ ట్రెండ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ఈ మనిషిని పెట్టి ఈ క్యారెక్టర్ చేపియాలని అంటారు. ఆ హీరో కూడా ఎట్లా ఉంటదంటే ఇప్పుడు తరుణ్ కూడా యాక్టింగ్ చేస్తారు కదా! హి హ్మ్. లైక్స్ టు డూ డిఫరెంట్ రోల్స్ అనమాట. అంటే ఇదే స్టీరియోటైప్‌గా నేను చేయాలా అని లేకుండా వాళ్ళకి కూడా ఒక ఇష్టం ఉంటది ఇట్లా ట్రై చేయాలని. అదే దే ఆర్ ఓన్లీ లివింగ్ దట్ క్యారెక్టర్ అండ్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇట్ కదా! హ్మ్. దాన్ని మనం అది కరెక్టు అది వచ్చి వాళ్ళెందుకు ఇట్లా చేసినారనే దాంట్లో అది ఇట్స్ రాంగ్. 'సావిత్రి' గారి టైంలో ఆవిడ సినిమాలలో ఏఎన్నార్ గారు, ఎన్టీఆర్ గారు మించి ఆవిడ డామినేటింగ్ రోల్స్ చేశారు. బట్ ఇప్పుడెందుకు మ్యామ్ అంత హెవీ క్యారెక్టర్స్ రావట్లేదంటారు? చాలా మంది వచ్చేసినారు ఇండస్ట్రీకి. ఒక దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ టాలెంట్ కదా!
చెయ్యని అప్పట్లో అంటే వీళ్ళే వాళ్ళే అని ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎవ్రీబడీ వాంట్స్ టు మేక్ నేనే 58లో ఒక క్యారెక్టర్ చేసినానంటే చూసుకో. చాలా మంది వచ్చేసినారు. అంటే ఇప్పుడు నా ఏజ్‌లో చేసేటోళ్ళు చాలా ఉన్నారు కదా! ఆల్రెడీ ఉన్నారు. సో, ఇప్పుడు ఏమో ఓన్లీ కొన్ని కొన్ని సాంగ్స్‌లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు మెరుపు తీగల్లాగా. అంటే అదే టైమ్స్ హావ్ చేంజ్డ్. అది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పటిలాగానే ఉంటారు, ఉండాలి అని అంటే అది ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టేక్ ఇట్ ఆల్సో. అంటే ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. చానా ఉన్నాయి. హీరోసు డామినేట్ చేస్తున్నారు. వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఎవ్వరు వాళ్ళ పార్ట్ వాళ్ళు మంచిగా చేసి ఉంటారు. అండ్ ఇట్స్ ఆల్ రిటెన్ బై ద డైరెక్ట్. ఇట్ ఈస్ హ్మ్. రిటెన్ బై ద స్క్రీన్ ప్లే రైటర్ అండ్ ఆర్ ద డైరెక్టర్. వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళు రాసిన దాంట్లో వాళ్ళు ఇచ్చే పాత్రని వాళ్ళు చేసేసి బయటకొస్తారు అంతే. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే పోతాం కదా! వి జస్ట్ గో ఫర్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, దాన్ని మనం అంత అంటే సినిమా క్రిటిక్స్ చేస్తారు. హ్మ్. ఓకే. ప్రతి ఒక్కరు అట్లా చూస్తే మాత్రం ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. చలోరా ఈ హోటల్‌లో పోయి తినేసొస్తాంరా, చాయ్ తాగేసొస్తాంరా అని పోయినట్టు ఒక సినిమా చూసొస్తాంరా అని. ఆహ్, ఆల్ ఆ మైండ్ సెట్ తోటి వి వాచ్ ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. మ్యామ్ ఇప్పుడు 'యానిమల్' లాంటి మూవీస్ సొసైటీ మీద బాగా ఇంపాక్ట్ అయింది అంటారు. హ్మ్. అంటే లైక్ 'అర్జున్ రెడ్డి' కూడా చాలామంది ఇలా ఈ టాపిక్స్ కొంచెం నెగెటివ్‌గా అప్పుడు ఇదయ్యాయన్నమాట. సో, ఇప్పుడు మరి అలా అనుకున్నప్పుడు 'గాంధీ' సినిమా చూసి ఎంతమంది మారారు? మళ్ళా అదే చెప్తున్నాను. ఇట్ ఆల్ ఇస్ వెరీ పర్సనల్ అన్నమాట. వెరీ పర్సనల్. అంటే అటువంటివి ఉన్నాయి అనేసే వాళ్ళు చూపిచ్చున్నారనమాట సినిమాలో. అది. అంటే అది మనం తీసుకునే విధానం ఉంది. అది కరెక్టా? అది మనకు మనకు ఇప్పుడు సొసైటీలో అది యాక్సెప్ట్ జేస్తారా? మనం గూడా అట్లా ఉంటామా? మనం గూడా అట్లా ఉండొచ్చు అనేది అది ఇట్స్ వియర్డ్. అంటే అన్ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఉంటది. నీ వాతావరణం ఉంటది. సో, అవునవును. హౌ కెన్ యూ సింప్లీ ఇమోట్ సంబడీ ఎల్స్ అది తప్పు అది. అంటే మ్యామ్ ఇప్పుడు మంచి చేసిన సినిమాలలో వచ్చే బయట జనాల్లో ఉండే ఇది, చెడు చేసినప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. మంచి చాలా తొందరగా ఇదవుతుంది. సో, నేనదే చెప్తున్నాను. అందుకని సినిమా అన్నది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా తీసుకోవాలి. కానీ మరీను దాన్ని ఓవర్‌గా ఇది చేయొద్దని నాకనిపిస్తది. వి ఆర్ నాట్ క్రిటిక్స్ కదా! నేనదే ఆ! అంటున్నాను. యాహ్! క్రిటిక్స్ వచ్చి చూస్తారు. మనం ఒక అరే! నాకు చానా అరే! బోర్ అయితుంది. ఇవాళ హాలిడే వచ్చింది. రేపు హాలిడే వస్తుంది. ఏదైనా సినిమాకి పోదామని. అట్లా పోయి ఎంజాయ్ చేసి వచ్చేసేయాలి అంతే. సో, మీరు ఎంటర్‌టైన్‌మెంట్. ఆరాంగా కూర్చొని చూడాలంటే ఇప్పటి వరకు ఒకటే సినిమాని ఇన్ని సార్లు చూసాను అని చెప్పే ఏదైనా మూవీ ఉందా? నేను అట్లా ఒకటే సినిమాని 10 సార్లు అంటే ఐ యామ్ దట్ టైప్. ఆ! మళ్ళా చూడు. ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ వాట్ టు సే లైకింగ్స్ ఉంటదనమాట. ఒకదాన్నే చాలా మంది ఇప్పుడు ఇన్ని సార్లు చూసిన అన్ని సార్లు చూసిందే కదా అని అనిపిస్తది నాకు. నాకు ఐ లైక్ టు సీ డిఫరెంట్ డిఫరెంట్ వన్స్ అనమాట. డిఫరెంట్ వన్స్ ఐ వుడ్ లవ్ టు సీ. అంటే సో, నాకట్లా. ఆ! నా అదే. అభిప్రాయం అట్లా. అంటే ఒక్క మూవీనే మనం ఉన్న డిఫరెంట్ ఏజెస్‌లో ఒక్కొక్క అంటే అదే మూవీ ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్కలాగా అర్థమవుతది గదా! అవును. అది అవును. మీరలా అర్థం చేసుకున్న మూవీ ఏమైనా ఆ! ఉందా? శంకరాభరణం. 'శంకరాభరణం.' అందులో మా ఫ్యామిలీలో ఎందుకంటే అమ్మకు బాగా ఇష్టం ఉండేది. ఓకే. దానికే ఎన్ని సార్లు ఐ థింక్ అది ఒక 5, 6 సార్లు చూసినాం మేము. మా ఓకే. అమ్మకి తెలుగు పిక్చర్స్ అంటే సెలెక్ట్ థియేటర్ అని చెన్నైలో వచ్చేది. కంపల్సరీ 2, 3 సార్లు పోయేది. మా నాన్నకి ఎంజీఆర్ సినిమా అంటే ఇష్టం అనమాట. అది 2, 3 సార్లు అట్లా పోయేది. అంటే అట్లా ఫ్యామిలీతోటి పోయేది మేము. బట్ శంకరాభరణం అన్నది కొంచెం మంచిగా అనిపించింది. బికాస్ టోటలీ అది మ్యూజిక్ మ్యూజిక్ సంబంధించింది కదా! అండ్ ఐ సంబంధించి. లవ్ మ్యూజిక్ అందుకని. అట్లనే సాగర సంగమం కూడా. ఆ పాటలు అవన్నీ బాగుంటాయి. సో, ఎలాంటి మూవీ అయినా ఎనీ సిట్యుయేషన్ మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని ఆడియన్స్ చాయిస్‌కే వదిలేసారు. అవును. ఆడియన్స్‌కే వదిలేసేయాలి. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇప్పుడు మొన్న 'వెపన్' అన్న సినిమాకు పోయినాం. అంటే రాత్రి 11 గంటలకు మావాడు రా 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 అని తీసుకుపోయినాడు. వచ్చే వరకు కొంచెం అంతా బాధ బాధ అయింది. పిల్లలది గదా! ఆ! ఐయామ్ అసోసియేటెడ్ విత్ చిల్డ్రన్. అంతా ఎట్టటో బాధ బాధ అయింది. కొన్ని సినిమాలొచ్చి దయ్యాల సినిమాలు అవన్నీ చూసేసొస్తే మళ్ళా అది ఆ ఇంపాక్ట్ ఉంటది. కొంచెం ఉంటుంది. సేపు అవును. ఉంటది. ఉంటుంది. రాత్రి పూట పోయి చూసేసి వచ్చే వరకు భయం భయం అయితది. కొన్ని వచ్చి ఏడుపొస్తది. కొన్ని అంటే యూ వాంట్ టు రియల్లీ 'మహానటి' చూసినప్పుడు ఆహ్, ఒక ఎమోషనల్ అవును. ఫీలింగ్ ఉంటది ఎమోషన్. కదా! కొన్ని వచ్చి హ్యాపీగా ఉంటాం కొన్ని. అట్లా
ఈచ్ జానర్ ఇస్ డిఫరెంట్, ఈచ్ సినిమా ఇస్ డిఫరెంట్. అది ఇట్ విల్ ఎఫెక్ట్ యూ ఫర్ సమ్ టైమ్, కానీ దాన్నే మనం వచ్చి మన లైఫ్ స్టైల్ని తీసుకోలేదు. సో లైక్ నా సావు నేను చేస్తాను, నీ పని నువ్వు చేసుకో అన్నట్టు అంతే సినిమాల నుంచి మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది అది మన దగ్గరే ఉంటుంది. అంతే. ఏదైనా నాట్ ఓన్లీ సినిమా, ఇప్పుడు నీ దగ్గర నుంచి నేను ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని ఉంటది కదా. మొత్తం లైఫ్ సైకిల్ అంతా మొత్తం అంతే. అంతే అంతే, ప్రతిదీ అంతే. సో గీత గారు చెప్పినట్టు మూవీ చూడటానికి వెళ్ళినప్పుడు చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ రొటీన్ లైఫ్లోకి మూవ్ ఆన్ అయిపోండి. దాని ఇంపాక్ట్ పెట్టుకొని ఎక్కువ ఏమీ డెసిషన్స్ తీసుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ టు